భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. సో అతని యొక్క జీవిత కథను మనము ఈరోజు ఈ నాటక ద్వారా తెలుసుకుంటాం. అతని యొక్క కుమారులు కుమార్తెలు విందు చేసుకుంటున్నారు. ఆ విందుని ఇప్పుడు మనం చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఎవరురా ఎవరు ఏంద్ర పొగా ఆగడే ఎడతాను పరిశుద్ధుడు యెహోవా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు చెప్పాలి యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు
కదా భూమి మీద అటు ఇటు తిరుగుతూ యోగు సంగతిని ఆలోచించితివా? అతను నీతిమంతుడను, యథార్థవంతుడను, న్యాయవంతుడను, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అట్లాంటి వాడు ఎవడూ లేడు. ఏంటి? యోగు నీతిమంతుడా, యథార్థవంతుడా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నవాడా, చెడుతనాన్ని విసర్జించినవాడా? ఇవన్నీ ఎందుకు కలిగినవి తెలుసా? అతనికి అంతులేని ఆస్తి, అంతులేని విస్తారమైన ఆస్తి, అంతులేని ఐశ్వర్యము ఇచ్చారు కనుక, అలాగే తన కుటుంబాన్ని తన పిల్లల చుట్టూ పంచివేసిన కనుక అతను ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి మనం ప్లీజ్ చూడాలా, అప్పుడు ఇల్లు ఖచ్చితంగా గుర్తించి వెంటనే వెళ్ళిపోతాడు. సరే, అతనికి కలిగిన సంపద మీద నీకు అధికారం ఇస్తున్నా. అతనికి ఏమాత్రము హాని చేయకూడదు. అలాగేనయ్యా. అలాగే పరివారాన్ని అమలు చేసి కన్నీళ్ళు వచ్చాయా? నాకు కూడా పుచ్చేయి నేను ఇది పెట్టుకో ఉంటే అట్లా పుచ్చేసి ఇది పట్టబా బాబు అతనిని నిలిచిటకై మరి ఒక కాలము ప్రతిష్ఠించాను. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా సాతాను కూడా వచ్చిందా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా మధ్య మధ్యలో వస్తున్నాడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఏయ్ ఏయ్ సైతానా, నా అక్క నుండి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఏయ్ సైతానా, మళ్ళా ఎందుకు వచ్చావు? అయ్యా, ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతూ మీ దేవుళ్ళతో కలిసి మీ సన్నిధికి వచ్చానయ్యా. భూమి మీద నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించుకున్నా. చూసావా యోబు సంగతి? చూసావా యోబుకు నీవు ఎన్ని శ్రమలు పెట్టినా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు, నన్ను దూషించడం లేదు. అయ్యా, అతనికి అంతులేని ఆస్తి కదయ్యా, అంతులేని ఐశ్వర్యం కాదయ్యా, విస్తారమైన ఆస్తి కదయ్యా. ఒక్కసారి తన శరీరంలో ఉన్న ఎముకల్ని ముద్ది చూడయ్యా, అప్పుడు నేను ఖచ్చితంగా దూషించి విడిచిపెట్టి వెళ్ళిపోతాను. సరే, నీవు అన్నట్టే అతని శరీరం మీద, అతని ఎముకల మీద నీకు అధికారం ఇస్తున్నా. కానీ అతని ప్రాణం మీద నీకు ఏమాత్రము అధికారం లేదు. అలాగేనయ్యా. వాడికే బాగుంటుంది
దురదలు ఏడుపు నిండా గురించి వచ్చేసాయి. దురదతో అంతా గెలుపుతున్నాడు. కానీ ఇతని స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారు దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. వారు మన మధ్యలో రాబోతున్నారు. గమనిస్తాం. యోబు తన స్నేహితులు యోబుని పరామర్శించడానికి, యోబుని ఆదరించడానికి వచ్చారు. మళ్ళీ కూడా పెండ్రైవ్ పడుతుందిరా. నాకు కాదులే. దీన్ని మనం గమనిస్తాం. తండ్రి దేవా ప్రభువా నా స్నేహితులు నన్ను దూషించారయ్యా. వారి నిమిత్తం ఈ దహన బలులు అంగీకరించుము. యోబు స్నేహితులు, యోబు అక్కచెల్లెళ్ళు, యోబును కలిగిన వారందరూ యోబుని దేవుడు దర్శించి ఆశీర్వదించాడని విని వచ్చి యోబు కానుకలు సమర్పించి యోబుతో కూడా సంతోషిస్తారు. యోబు భార్య తిరిగి యోబు దేవుడు మరలా యోబుకి కుమారులను కుమార్తెలను కలుగజేస్తారు. మొదటి కంటే రెండవ ఆశీర్వాదం. మొదటి కంటే మరి అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి కలుగజేశాడు. యోబుకి విస్తారమైన బంగారాన్ని, విస్తారమైన వజ్రాన్ని, వస్తువులను, విస్తారమైన బంగారాన్ని, వస్తువులను, ఆస్తిని, కుమారులను, కుమార్తెలను, దేవుడు సంతానాలను జీవితంలో యోబుకి అనుగ్రహించాడు. ఫోటో తీయాలి. ఫోటో తీయాలి మరి. యోబు జీవితం మొత్తం అంతా తెలుసుకున్న వస్తుంది. వైఫ్